సిద్దిపేట జిల్లా గజ్వేల్ 20వ వార్డు వాసవి వినాయక్ నగర్ లో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కమిటీ సభ్యులను అభినందించిన సేవా స్వచ్ఛంద సంస్థ చైర్మన్, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేశబోయిన నర్సింలు ఆధ్వర్యంలో వాసవి వినాయక్ నగర్ లో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులకు బహుమతి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మానవాళికి హాని కలుగుతుందని, మట్టి గణపతిని పూజిస్తే శ్రేష్టమని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, వాసవి వినాయక్ నగర్ లో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు ఉపయోగించడం శుభ పరిణామమని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకుండా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, అత్తలి లక్ష్మయ్య, ఉప్పల కృష్ణమూర్తి, అల్లాడి శ్రీనివాస్, మోహన్ బాబు, నేతి శ్రీనివాస్, స్వామి, పవన్, కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రోత్సవాలు పురస్కరించుకొని మట్టి గణపతిని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజ చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి మీరు ఎందరికో ఆదర్శప్రాయం. అదేవిధంగా రోజు భక్తి భావాన్ని వెదజల్లుతూ రోజుకొక కొత్త కార్యక్రమం ద్వారా ప్రజల లోపల భక్తి భావాన్ని జాగృతం చేస్తూ, అదేవిధంగా రోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి ఎంతో మంది అన్నార్థం తీరుస్తున్నటువంటి మీరు ఎందరికో ఆదర్శప్రాయం. అదేవిధంగా ఈ గణపతి పండుగ అనేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటి పండుగ. బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజులలో స్వాతంత్రోద్యమం లోపల అందరి లోపల భక్తి భావాన్ని, దేశభక్తిని జాగృతం చేసి స్వాతంత్రోద్యమం లోపల ముందు ఉంచాలి అని చెప్పేసి సంకల్పించి ఏర్పాటు చేసినటువంటి ఈ నవరాత్రోత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఒక శుభ పరిణామం. అదేవిధంగా ఈ టైం లోపల వర్షాలు సమృద్ధిగా పడి చెరువులు సమృద్ధిగా నిండినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఇట్లాంటి సమయం లోపల ఆ చెరువు లోపల పసుపు, కుంకుమ, పత్రి, అదేవిధంగా నవధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు కనుక నీళ్ళలో పడినట్టుంటే నీళ్లు శుద్ధి అయితే అలాంటి నీళ్ల లోపల కాన్వియం, కార్బన్ లాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఉండేటువంటి విగ్రహాలు వేయడం ద్వారా ఆ నీళ్లు కలుషితమై దాని ద్వారా మానవాళికి, జలచరాలకు వీటన్నిటి కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నది. దాంతో ఈ జలచరాలకు కానివ్వండి, మానవాళికి కానీ క్యాన్సర్ కానీ, చర్మ వ్యాధులు కానీ, మెదడు సంబంధించిన వ్యాధులు కూడా ప్రబలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడకుండా మట్టి గణపతులు వాడి పర్యావరణాన్ని పరిరక్షణ చేయాలి. అందులో భాగంగా మీరు ఈ విధంగా మట్టి గణపతులను ఏర్పాటు చేసి భక్తి భావంతో మీరు ముందుకు సాగుతున్నటువంటి మీరు సదా అభినందనీయులు. మిమ్మల్ని ప్రత్యేకంగా సేవా స్వచ్ఛంద సంస్థ మిమ్మల్ని అభినందిస్తూ మీ ద్వారా సమాజం నేర్చుకోవాలని, రాబోయే రోజులలో అందరూ కూడా మట్టి గణపతులను పెట్టి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు రావాలని ఈ సందర్భంగా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై గణేష్. మా వాసవి వినాయక నగర్ సభ్యుల సహకారంతో మేమందరము కలిసికట్టుగా ఉండి మట్టి వినాయకుని ప్రతిష్ఠించుకొని, అలాగే మేము ఇక్కడికి వచ్చిన 9 రోజులు మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అల్పాహారము మరియు ఈ పర్యావరణానికి వ్యతిరేకంగా మంచిగా వాతావరణానికి అనుకూలంగా ఉండాలని స్టీల్ ప్లేట్లలో వాటర్ గ్లాసులు, స్టీల్ గ్లాసులతో వాడి చేస్తున్నాము. దానికి అందరూ మా కమిటీ సభ్యులు కూడా సహకరిస్తున్నారు. మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇదే కలిసికట్టుగా ఉండేటట్టుగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మా కాలనీ వాసులందరినీ మేము పేరున కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి.